ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. తే చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తే చిలక. వావ్. మిథున రాశి వాళ్ళకి బాసరా సరస్వతి దగ్గర వెళ్ళి ఎవరైనా కానీ పిల్లలకు చదువు గురించి అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారికి జగన్మాతకి ఇట్లా నాకు చదువు కావాలని అక్కడ అమ్మవారికి వేడుకొని అక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే మీ ఇంటి లోపల వాళ్ళకి ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, చదువు చాలా ఫాస్ట్ ఉంటుంది, చదువులో చాలా పైకి వస్తారు, అదృష్ట బలం చాలా బాగుంటుంది, వాళ్ళకి లైఫ్ అంతా బాగుంటుంది, అమ్మ అనుగ్రహం ఎల్లకాలం ఉంటుంది. బాసర సరస్వతి ఆయమా 18 శక్తిపీఠం లోపల లాస్ట్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం కంచి. 3వ శక్తిపీఠం శుంకులాదేవి. 4వ శక్తిపీఠం చాముండేశ్వరి, మహిషాసుర మర్దన చేసిన అమ్మ చాముండేశ్వరి. జోగులంబ, భ్రమరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, గిరిజాదేవి, కామరూపిణి, మాధవేశ్వరి, మంగళాగౌరి, విశాలాక్షి, వైష్ణుదేవి, బాసర సరస్వతి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. చూడండి, ఈ మిథున రాశి వాళ్లకు అందరికంటికి అమాయకురాలికనే కనిపిస్తారు. మీరు చాలా హుషారు ఉంటారు, మాట ఈడుస్తే బాణం, లేకపోతే గమ్మును కూర్చుంటారు. చాలా హుషారు ఉంటారు, చాలా హుషారంటే చాలా హుషారు ఉంటారు. పైసకు పైసా కట్టి పెట్టి ఇంటి లోపల కట్టి పెడతారు, కానీ దానికి సమయం వచ్చితేనే అంత ఖర్చు చేస్తారు. సమయం రాకపోతే మీరు ఉపాసమైన ఉంటారు, కానీ కట్టిన మూల్యకి మీరు ఇప్పరు, అది తీసి ఖర్చు చేయరు. ఆపత్తు వచ్చినా, సంపత్తు వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, కానీ పైసా కట్టి ఇంట్లో పెట్టి మీరు బయట ఎట్లా ఉంటారంటే మీ జేబుల పైసా ఉన్నట్టే ఫ్రీ మీద ఉంటారు. అందరూ అనుకోవాలి మీ దగ్గర ఏమీ లేదనుకోవాలి. మీరు చాలా హుషారు గలవాలి, మీ దగ్గర డబ్బు ఉంటుంది, మాట ఉంటుంది, నీట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం వాహన గండం, బండి గండం. ఇంతకుముందు బండి గండం, పామిస గండం, మళ్ళొకటి నీళ్ళ జలగండం. ఆ గండాలు పోయినాయి. 3 గండాలంటే కూడా సామాన్యం గండాలు కావు, వెళ్ళిపోయినాయి. మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్లకు స్నేహము, దోస్తి పనికొస్తుంది, ఎవరి మధ్యన మధ్యవర్తి, షూరిటీ, జమానతు కావద్దు. ఈ రాశి వాళ్ళకి జమానత్ అంటే తెలుసు కదా, షూరిటీ అంటే ఎవరి మధ్యన ఆయన మీద నమ్మకం లేకపోతే ఆయనకు వదిలిపెట్టరా, ఆయన ఇస్తే ఏని, లేకపోతే నేను ఉంటా నడమ జమానత్ నేను అయితా, వారు ఏకపోతే నేను ఇస్తామని అట్లా మధ్యన దూరితే గంగల మునిగినట్టే మునుగుతారు, అనామత్తంగా మునిగిపోతారు. మీకు అది కస్సలు పడదు, వెళ్ళవద్దు, అందులో మీరు వెళ్ళకండి, మంచిది కాదు. పెద్దలకు సేవించి పేరు సంపాదించుకుంటారు, పైసకు పైసా కూడపెట్టి పైకొస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ అంత బాగుంది, కానీ ఇంటి లోపల జల కలిగినట్టే ఉంది, పైసా ఆగటం లేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం. పైసకు పైసా మంచిగా కట్టి పెట్టి ఎంతో మంచిగా కట్టి పెడుతుంది, కానీ అస్సలు ఆగటం లేదు, పైసా ఆగటం లేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనసు అంతా శాంతం లేకుండా ఏమాయరా, ఎట్లాయరా, ఎందుకు ఇట్లా అవుతుంది, అస్సలు నాకు ఏమవుతుంది అస్సలు అనేది నీకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు, కానీ దమాక్ పనిచేస్తలేదు, ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇంత ఎక్కువ ఆలోచిస్తే ఆరోగ్యం పాడు అయిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంటి లోపల చాలా చెడవుతుంది, మనసు శాంతం లేకుండా ఉంటుంది. అంతా చేసుకోకండి, నిదానంగా నడవండి, భగవంతుని మీద భారం పెట్టి నడవండి, అంతా దేవుడు చూసుకుంటారు, దేవుని మీద భారం పెట్టి నడవండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే శనికి మంచి స్థానం దొరికింది. శనికి
7వ స్థానం దొరికింది, గురువుకు 8వ స్థానం దొరికింది, లాభం లేదు. ఎక్కువ ఏమిటిది? 7వ స్థానంలో శని ఉంది, ఏడిపిస్తుంది. అది ఏడంతస్తుల బంగళాలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో దానికి 7వ స్థానంలో వస్తే అంత హాయిగా అనిపిస్తుంది. సతాయిస్తుంది, మనిషికి మొత్తం కింద ఏపిస్తుంది, అది తమాషా చూస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం